మొదటి కీర్తన 2వ వచనం నుండి చదువుతున్నాను. మొదటి కీర్తన 2వ వచనం నుండి చివరి వరకు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరును నాటుబడినదై ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఈ సాయంకాలం వేళ మరి ఒకసారి మీ మధ్యకు ఈ విధంగా వచ్చి దేవుని వాక్యాన్ని బోధించడానికి ఈ అవకాశాన్ని అనుగ్రహించినందుకు మొదట దేవునికి, ఆ తర్వాత అప్పర్ రూమ్ ప్రేయర్ హాల్లో ఉన్న స్థానిక సంఘమునకు వందనాలు. అక్కడ ఉన్న పెద్దలు, సభ్యులు, మరి అనేక మంది సహోదరులు, సహోదరీలు జూమ్ యాప్ ద్వారా కనెక్ట్ అయ్యారు. వారందరికీ వందనాలు. సోదరుడు అబ్రహాం గారి మరి వారి యొక్క సేవ కొంచెం కొన్ని నిమిషాలు మాత్రం వినడానికి అవకాశం దొరికింది. దేవుని చిత్తం అయితే ఇంకో తరుణంలో మరి ఇంకొన్ని వివరాలు తెలుసుకొని మరి సంతోషించాలని నేను అనుకుంటా ఉన్నాను. సరే, మనం నిన్న చదివాము ఈ కీర్తన, అందులో ఇంకొన్ని విషయాలు మనం చూద్దాం. మనము నిన్న ముగింపు సమయంలో నేర్చుకున్నది ఏంటంటే పేతురు అనుభవాన్ని మనం చూచాం. దయచేసి మత్తయి సువార్త 26వ అధ్యాయం చెప్పండి. మత్తయి సువార్త 26, 67, 26, 67. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయన్ను గుద్దిరి. అంటే అప్పటికే ప్రభువైన యేసు క్రీస్తు ముఖము మీద ఉమ్మి వేశారు. అతి సుందరుడైన ఆ ముఖం మీద ఉమ్మి వేశారు. ఆ ముఖం ఉమ్మితో నిండి ఉన్నదని మీరు అనుకోండి. తర్వాత 69వ వచనం నుండి చివరి దాకా పేతురు ముమ్మారు ఆయన్ని ఎరుగునని బొంకిన ఆ యొక్క సందర్భం, సన్నివేశం అక్కడ రాయబడి ఉంది. అంటే పేతురు బొంకక ముందే యేసు ప్రభు ముఖం మీద ఉమ్మి వేశారు అని ఆ ఒక్క పాయింట్ ఇక్కడ నేర్చుకున్నాం. ఇప్పుడు దయచేసి లూకా సువార్త 22వ అధ్యాయము 61వ వచనం చూడండి. లూకా సువార్త 22, 61. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. ఇది బొంకిన సన్నివేశం. అంటే బొంకిన, ఆయన అబద్ధమాడిన చివరి భాగంలో జరిగింది. ఏంటి? ప్రభువు తిరిగి పేతురు వైపు చూచాడు. ప్రభువు తిరిగి పేతురు వైపు చూచినప్పుడు ప్రభువు ముఖం మీద అప్పటికే ఉమ్మి ఉంది, ఉమ్మితో నిండి ఉన్నదని అనుకోవచ్చు. యేసు ప్రభువుని అంత దూషించి ఆయన అంత బాధ పెట్టి వారు ఆయన హింసించి అప్పటికే ఆయన ముఖం మీద ఉమ్మి వేయబడినప్పుడు ఆయనకు ఉండాల్సిన కష్టాలు ఆయనకున్నాయి. ఆయనకు ఉండాల్సిన దుఃఖం అప్పటికే ప్రారంభమైంది. ఆయన తన గురించి, తన దుఃఖము గురించి, లేకపోతే తన బాధల గురించి మరి తాను ఆలోచించుకోకుండా పేతురు గురించి ఆలోచిస్తా ఉన్నాడు. అప్పటికే పేతురు అవమానపరిచాడు ప్రభువైన యేసుక్రీస్తుని. మామూలు కూడా కాదు, తీవ్రంగా అవమానపరిచాడు. అయినా కూడా ప్రభు యొక్క హృదయము ఎంత మంచి హృదయం అంటే, నా బాధ, నాకు జరుగుతున్న అవమానము, వాటిని అయి ముఖ్యం కాదు, పేతురు ముఖ్యము. పేతురుని నేను ఎట్లయినా పోగొట్టుకోకూడదు. అతడు నన్ను తృణీకరించాడు నిజమే, అయితే నేను ఆయన్ని పోగొట్టుకోకూడదు అని చెప్పి పేతురు వైపు చూచినట్టు చూస్తున్నాం. పేతురు మనస్సు మీద లేకపోతే హృదయంలో ముద్రలాగా పడిపోయిన ఆఖరి దృశ్యం ఏంటంటే ప్రభు ముఖము, ఆ ముఖం మీద ఉన్న ఉమ్మి, ఆ ముఖము తన వైపు చూడడం, ఇవే ముద్ర పడిపోయింది. ఇప్పుడు ఆదివారము అంటే తెల్లవారుజామున, అంటే పునరుద్ధాన దినమున ఉదయమున ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. దయచేసి యోహాను సువార్త 20వ అధ్యాయం చెప్పండి. యోహాను 20:1 నుండి చదువుతున్నాను. యోహాను 20:1.
ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచాను కనుక ఆమె పరిగెత్తుకొని సీమోరు పేతురు నొద్దకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువుని సమాధిలో నుండి ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగుమని చెప్పెను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరూను కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి నొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను, కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంటే యోహాను పేతురు కంటే ముందు పరిగెత్తాడు. వేగంగా పరిగెత్తుకుని వచ్చాడు, సమాధిలోకి చూచాడు, లోపలికి కాలు పెట్టలేదు, కానీ నారబట్టలు చూశాడు. ఇప్పుడు చూడండి, గమనించండి 6వ వచనంలో. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. యోహాను సమాధిలో కాలు పెట్టలేదు, కానీ పేతురు ప్రవేశించినట్టు చూస్తా ఉన్నాం. యోహాను నారబట్టలు మాత్రమే చూశాడు, కానీ పేతురు ఆయన కంటే ఇంకెక్కువగా ఎక్స్ట్రా చూశాడు. ఏంటంటే ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి యూనిటీ చూచాను. అయితే వీరందరికంటే మొట్టమొదటి వచ్చిన వ్యక్తి మగ్దలేని మరియ. మగ్దలేని మరియ పెందలకడనే అందరికంటే ముందు రావడానికి కారణము ఉన్నది. ఆ కారణం ఏంటంటే ముందు అధ్యాయం 25వ వచనంలో రాయబడింది. ముందు అధ్యాయం యోహాను సువార్త 19:25లో ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియు మగ్దలేని మరియు యేసు సిలువ యొద్ద నిలిచి ఉండిరి. ఈ యేసు ప్రభువుని సిలువ వేసింది వారపు దినాలు, ఆదివారం కాదు. ఆదివారం ఆయన తిరిగి లేచాడు. ఈ యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు శిష్యులందరూ, యోహాను మినహాయించి శిష్యులందరూ పారిపోయారు. అయితే కొంతమంది సోదరీలు వారు ధైర్యం చేసి ముందుకు వెళ్ళారు. రోమా సైనికులు చాలా బలవంతులు. ఒక నెట్టు నెడితే కింద పడిపోతారు ఎవరైనా సరే. ఎంత బలవంతుడైనా పడిపోవాలి. ఈ స్త్రీలను ఒక నెట్టు నెడితే వారు కింద పడి చనిపోవడానికి కూడా ఆస్కారం. అయినా తన ప్రాణములు తెగించి మా ప్రభు మమ్మల్ని ప్రేమించి ఆయన తన ప్రాణంను ధారపోసాడు, మేము మా ప్రాణాలు లెక్క చేయము, వెళ్తాం, సిలువ యొద్ద నిలబడతామని వెళ్ళి అక్కడ నిలబడ్డారు. అయితే మగ్దలేని మరియ పేరు ఆఖరిగా చెప్పబడింది. ఆఖరిగా చెప్పబడడం సాధారణంగా బైబిల్లో ఏంటంటే ఆ వ్యక్తి ఆఖరిగా ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళింది అని అర్థం. రోమా సైనికులు వారిని వెళ్ళిపోమన్నప్పుడు, వారిని గద్దించినప్పుడు, మిగిలిన వారు వెళ్ళిపోవడం ప్రారంభించినప్పుడు ఆఖరిగా మరి ఆ స్థలాన్ని మరి ఇష్టము లేకుండా విడిచిపెట్టిన వ్యక్తి మగ్దలేని మరియ. అంటే ఆమె ఇతరులతో పోలిస్తే సిలువ యొద్ద ఎక్కువసేపు నిలవబడింది అని అర్థం. ఎప్పుడు? వారపు దినముల్లో ఎవరైతే ఎక్కువసేపు, ఇతరుల కంటే ఎక్కువసేపు సిలువ యొద్ద నిలబడి ఉంటారో, సిలువ యొద్ద నిలబడి సిలువ ధ్యానములో నిమగ్నమై ఉంటారో, సిలువ వేయబడిన యేసు ప్రభు వైపు చూస్తారో, ఆ ప్రభు నన్ను ఎంతగా ప్రేమించాడో చూడండి, నా కొరకు ఎంత త్యాగం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడో చూడండి, ఆ ప్రభు నా కొరకు తన ప్రేమను ఏ విధంగా వ్యక్తపరుస్తున్నాడో అని ఎవరైతే ఎక్కువసేపు ధ్యానం చేస్తారో వారే ఆదివారమున అందరికంటే ముందు పరిగెత్తుకొని వస్తారు. ఆదివారాన పరిగెత్తాలంటే కాళ్ళలో శక్తి ఉండాలి, దేహంలో ఆసక్తి ఉండాలి. అది ఎట్లా పుట్టుకొని వస్తుంది? వారపు దినముల్లో నువ్వేం చేస్తావో దాన్ని బట్టి పుట్టుకొని వస్తుంది. సంఘ పెద్దలు ఆశ్చర్యపడే ఒక విషయము, దుఃఖపడే ఒక విషయం ఏంటంటే, మా సంఘంలో కొందరు అసలు కాళ్ళు ఈడ్చుకొని ఎందుకు వస్తారండి? సంవత్సరాల తరబడి చాలా ఇష్టంగా ఆదివారం ఇక రావాలి కదా, రాకపోతే దేవుడు కొడతాడు కదా, లేకపోతే రాకపోతే సంఘ పెద్దలు ఫోన్ చేసి అడుగుతారేమో, ఇంటి తలుపు తట్టి ఎందుకు రాలేదమ్మా, ఎందుకు రాలేదయ్యా అని అడుగుతారేమో నేను వచ్చేవాళ్ళు ఉంటారు. ఆదివారమున మనము పరిగెత్తడానికి, లేకపోతే పునరుద్ధానుడై తిరిగి మరణమును జయించి లేచిన ప్రభువుని ఎదుర్కోవడానికి వెళ్ళడానికి
కాళ్ళలో సత్తువ ఎందుకు ఉండదంటే వారపు దినములలో శిలువ ధ్యానంలో నిమగ్నమై ఉండము కాబట్టి. ఇదే రహస్యం, ఇంక వేరే రహస్యమే లేదు. ఆమె అందరికంటే ముందు పెందలకడ వచ్చింది. ఆ తర్వాత యోహాను, ఆ తర్వాత పేతురు నారబట్టలు చూచి యోహాను వలె వెళ్ళిపోవలసింది. అయితే అతని మనస్సు ఒప్పుకోవడం లేదు. ఎందుకో తెలుసా? నా హృదయం మీద అచ్చు ముద్రగా పడిపోయిన ఆఖరి దృశ్యము నా వైపు చూచుచున్న నా ప్రభు యొక్క ముఖము. నేను ఆల్రెడీ నా పాపముల నిమిత్తము ఆయన సిలువలో ఘోరమైన అవమానకరమైన మరణము పొందాడు. ఇంకా అది చాలదు అనక ఆయనను ఎరుగనని చెప్పి 3 సార్లు నేను ఇంకా ఘోరమైన పాపాన్ని చేశాను. ఆ ప్రభు ముఖము మీద ఉమ్మి వేయించుకున్న ఆ యొక్క దృశ్యము నా హృదయం మీద ముద్రపడింది కాబట్టి ఆయన ముఖాన్ని చూచేంత వరకు నేను ఊరుకోను. అది ఎంత కష్టమైనా సరే నేను వేచి ఉంటాను, చేస్తాను. అయితే ప్రభు ఇక్కడ లేడు. ఉండుంటే ఆయన సుందరమైన ముఖాన్ని చూచి అనుకొని ఉంటాడు, నన్ను క్షమించు ప్రభు, నిన్ను అవమానపరిచాను. అయితే ఆ ప్రభు ముఖమునకు కట్టిన రుమాలు కోసం వెతుకుతా ఉన్నాడు. కనీసం ఆ రుమాలన్నా చూడని. యూదులు మరి చనిపోయిన వారిని పెట్టక ముందు, సమాధి చేయకముందు వారు దేహం అంతటినేమో సన్నపు నార బట్టతో చుడతారు, కానీ ముఖాన్ని ఒక ప్రత్యేకమైన వస్త్రం రుమాలుతో చుడతారు. ఆ రుమాలు కోసం పేతురు వెతుకుతా ఉన్నాడు. కనీసం ఆ రుమాలు, ఆయన ముఖమును ఉమ్మి వేయబడిన ఆ ముఖాన్ని కప్పిన రుమాలు చూసైనా నేను సంతోషపడతాను అని చెప్పి ఆ తల రుమాలు చూశాడు. చూచినప్పుడు అది చుట్టి పెట్ట యుండుట చూచాడు. అంటే మన భాషలో చెప్పాలంటే మనము కొన్ని బట్టలు మడత పెట్టి ఏ విధంగా అలమారాలో పెట్టుకుంటామో ఆ రకంగాని ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు. లేకపోతే ఒక ఇస్త్రీ చేసే వ్యక్తికి మనం వస్త్రాలు ఇచ్చినప్పుడు అతడు అదంతా పని ముగించి ఏ విధంగా చక్కగా మడత పెట్టి మనకి ఇస్తాడు, అంటే పని ముగిసింది అని చెప్పడానికి. పేతురు ఆ రుమాలు, చుట్టబడిన ఆ రుమాలు చూచినప్పుడు యేసు ప్రభు ఆయనకి ఇవ్వాల్సిన సందేశం ఏంటంటే, ప్రభువుకి తెలుసు పేతురు వస్తాడని, సమాధిలో ప్రవేశిస్తాడని, ఆయన ముఖం కొరకు వెతుకుతాడని. అప్పటికే ఆయన లేచి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన కనుగొనలేడని, కనీసం రుమాలు వెతుకుతాడని ప్రభువుకు తెలుసు. అందుకు ఆ ప్రభు అంటే సర్వలోక మానవాళి పాపములకు ఆయన చేయాల్సిన పని సమాప్తమైంది, అది సంపూర్ణమైన పని అని సూచించడం మాత్రమే కాదు, కానీ పేతురు గురించి కూడా, పేతురు ఇదిగో ఈ రుమాలు చక్కగా చుట్టి పెట్టబడుతుంది. దాని అర్థం ఏంటంటే, నీవు చేసిన అవమానకరమైన పాపాలు వాటిని ముగించాను, వాటికి నేను పరిహారం చెల్లించాను. ఆ యొక్క ప్రశ్న, నేను ప్రభువుని అవమానపరిచాను, ముమ్మారు బొంకాను, ఇక నేను శిష్యుడుగా ఉంటానో లేదో, లేకపోతే ఇక నేను ప్రభు పనికి వస్తానో లేదో, ఇక ప్రభు మిగిలిన శిష్యులను మాత్రమే లెక్కేస్తాడు, నేను ఆ లిస్ట్ లో ఎప్పుడో డ్రాప్ అయిపోయాను, లేకపోతే పడిపోయాను, లేకపోతే తొలగించబడ్డానని అనుకుంటామేమో. అట్లా అనుకోవద్దు. నేను వాటన్నిటికీ సమాధానము, మూల్యము నేను చెల్లించానని చెప్పి ఆ రుమాలు చూసినప్పుడు పేతురు ఎంతో సంతోషించుంటాడు. తర్వాత ప్రభు ఆయనతో సంభాషించిన విధానము, నీ మనస్సు పెరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుము. నాకు ఇవ్వబడిన వాగ్దానాల్లో అది ఒక వాగ్దానం. దేవుడు నన్ను తన సేవకు పిలిచినప్పుడు, మరి లూకాసు వార్త 22వ అధ్యాయము 32వ వచనము, ఈ మాటలు పేతురుతో మాట్లాడాడు, నాతో కూడా మాట్లాడాడు. దయచేసి చూడండి, లూకాసు వార్త 22:32. లూకాసు వార్త 22:32. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. ఈ రాత్రి నేను చేయించున్న పని ఏంటంటే అదే. నా సహోదరులు ఎక్కడున్నా సరే వారికి వాక్యం చెప్పి వారిని స్థిరపరచాలి, వారిని బలపరచాలి, ప్రభువులో వారిని ప్రోత్సహించాలి,
ఇంకొంచెం లోతైన విషయాలు వారికి భోజనముగా పెట్టాలి. వారు భుజించి మరి దేహంలో బలాన్ని, ఆత్మీయ దేహంలో బలాన్ని, సౌందర్యాన్ని, నైతిక సౌందర్యాన్ని పొందాలి అని నా యొక్క పరిచర్య. ఇది ప్రధాన యాజకుని పరిచర్య. ప్రభువైన యేసుక్రీస్తు పేతురు కొరకు వేడుకొనకపోయి ఉండుంటే పేతురు నిష్ప్రయోజకుడు అయిపోయి ఉండేవాడు. నేడు మన ప్రధాన యాజకుడు ఆయన భుజం మీద మోస్తా ఉన్నాడు. మరి నిత్య రక్షణ, ఇటర్నల్ సాల్వేషన్ ఇచ్చాడు. అంతేకాదు తన ఉదరం మీద కూడా మోస్తా ఉన్నాడు. వెచ్చని ప్రేమ, అంతరాయం లేని ప్రేమ, తండ్రి కుమారుల మధ్య ఉన్న ప్రేమ. తండ్రి రొమ్ము మీద ఆనుకొని ఉన్న కుమారుడని యోహాను 1:18 రాసింది. కుమారుని రొమ్ము మీద ఆనుకున్న యోహాను, యేసు రొమ్ము మీద ఆనుకున్న యోహాన్ అని మనకి మరి 13వ అధ్యాయంలో కాబోలు యోహాను సువార్త అప్పర్ రూమ్ మినిస్ట్రీలో రాయబడింది. అది ఎంత చక్కని పరిచర్య, ఆయన పరిచర్య. నేడు మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. పేతురు ఎంత చక్కగా పునరుద్ధరించబడ్డాడు. హౌ వండర్ఫుల్లీ హీ వాస్ రెస్టోర్డ్ బ్యాక్ టు హిస్ ఒరిజినల్ పొజిషన్ కదా. సరే, ఇప్పుడు మనం మొదటి కీర్తనకి వెళ్దాం. 2వ వచనం చూడండి. యెహోవా ధర్మశాస్త్రములో ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధ్యానించుట అంటే దేవునికి ఎంతో ఇష్టము. చదువుట అంటే కాదు. చదువుట అంటే కూడా ఇష్టపడతాడు దేవుడు. బైబిల్ను చదవడం కంటే బైబిల్ను ధ్యానించడం అంటే దేవునికి ఎంతో ఇష్టం. ధ్యానించుట అని మీ మనసుకు రాగానే మొట్టమొదట మీ మనసుకు రావాల్సిన జంతువు గేదె లేకపోతే ఆవు. నెమరు వేయుట. పగటి వేళ తొందరగా తినేస్తుంది. అది లోపల దాచుకుంటది. ఈ లోకమంతా నిద్రపోయే సమయంలో తన యజమానుడు కూడా భోజనం చేసి పడకకు వెళ్ళిన సమయంలో అది భుజించిన ఆ యొక్క గడ్డిని, ఆహారమును నోట్లోకి తెచ్చుకొని నెమరు వేసుకొని, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తినడం ముఖ్యం కాదు, తిన్నది వంట పట్టించుకోవడం ముఖ్యము, జీర్ణించుకోవడం ముఖ్యము. తద్వారా తిన్నది అది జీవితంలో దేహంలో ఒక భాగం అవ్వడం ముఖ్యం అని చెప్పి అది జీర్ణించుకుంటూ లేకపోతే నెమరు వేసుకుంటది. అది బైబిల్లో ధ్యానము, మెడిటేషన్ తో పోల్చుకోవచ్చు. రాత్రి వేళ మన తలలు, శిరస్సులు దిండ్ల మీద పెట్టినప్పుడు నిద్ర సరిగ్గా పట్టకపోతే అన్నింటికంటే ఉత్తమమైన మూలిక లేక మందు ఏంటంటే దైవ ధ్యానములో నిమగ్నం అవుతాం. తద్వారా నిద్ర పట్టే మేలు జరగకపోవడమే కాదు, కానీ ధ్యానించుట ద్వారా నీవు ఉదయాన్నే లేచినప్పుడు ఆత్మీయంగా ఇంకా ఆరోగ్యవంతుడుగా లెగుస్తావు. ఎందుకంటే ధ్యానించినది నీకు వంట పడుతుంది. 2 మేలులు కదా. ఒక్క రాయికి 2 పిట్టలు పడ్డాయి అంటారు. మరి అది ఎంతవరకు అది సమంజసం కాదు, కానీ ఇది మాత్రం నిజం. మంచి నిద్ర పడుతుంది, చక్కగా ధ్యానించాలి. ధ్యానము ద్వారా మనకి ఏం పడుతుందంటే, అది జంతువుకి ఏం పడుతుందంటే క్రొవ్వు పడుతుంది. ఆ క్రొవ్వు ఎక్కడ పడుతుందంటే దేహములో రహస్య భాగములలో క్రొవ్వు పడుతుంది. ఆ క్రొవ్వు దేనికి సూచన అంటే ఆ యొక్క జంతువు నెమరు వేసిన దానికి సూచన. నెమరు వేసిందని రుజువు అన్నమాట. అందుకు క్రొవ్వు లోపల పెట్టింది. ఆ క్రొవ్వు దేవునికి ఇష్టమని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆదికాండము 4వ అధ్యాయం 4వ వచనము. హేబెలు చేసిన పని మనందరికీ తెలుసు. చూద్దాం, చూడండి. ఆదికాండము 4వ అధ్యాయం 4వ వచనంలో హేబెలు కూడా తన మందలో తొలి చూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. క్రొవ్విన జంతువులు ఎందుకు దేవునికి ఇష్టము? క్రొవ్వు దేవునికి ఎందుకు ఇష్టమంట? క్రొవ్వు ధ్యానమునకు సూచన. ఏ వ్యక్తి అయితే యేసు ప్రభువుని ధ్యానిస్తాడో, ఏ వ్యక్తి అయితే దివారాత్రములు ఆయన ప్రియకుమారుడైన యేసు క్రీస్తుని గురించి సిలువ ధ్యానము, ఇందాకే చూసాం ఆ సోదరీలు యోహాను సిలువ ధ్యానములో నిమగ్నమై ఉంటారు. యేసు క్రీస్తు యొక్క నైతిక సౌందర్యాన్ని,
ఆయన తండ్రి పట్ల చేసిన దహన బలిని, ఆయన దైవత్వము, ఆయన పరలోకంలో ఉన్నత సింహాసనాసీనుడైన ఆ ప్రభు, ఆ యొక్క పరలోకపు వాతావరణము, మహిమగల వాతావరణము, సుఖ సంతోషాలతో నిండిన ఆ వాతావరణమును విడిచి దీనుడై తను తాను తగ్గించుకొని దిగి వచ్చిన ఇవన్నీ ధ్యానించి ఆదివారమున ప్రభు దినమున మనము సంఘముగా కూడి వచ్చినప్పుడు, ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి చేరి వచ్చినప్పుడు, మన హృదయపూర్వక వందనాలు స్తుతులు చెల్లించినప్పుడు మన లోపల ధ్యానము ద్వారా ఏర్పడిన క్రొవ్వును కూడా సమర్పిస్తున్నాం. అది ఈయన హేబేలు క్రొవ్విన ఈ యొక్క వాటిని తెచ్చాడంటే ఆ జంతువులు ఇష్టమని కాదు, ఆ జంతువులు ప్రభువైన యేసు క్రీస్తుకు ఆయన గురించిన శ్రేష్టమైన ధ్యానమునకు అవి సాదృశ్యం బట్టి అందును బట్టి దేవుడు ఇష్టపడ్డాడు కదా. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. లేవియాకాండము 4వ అధ్యాయం దయచేసి 3వ అధ్యాయం దయచేసి తిప్పండి. లేవియాకాండము 3వ అధ్యాయము 10వ వచనం, 3:10. 2 మూత్ర గ్రంథులను వాటి మీద డొక్కలపైన ఉన్న క్రొవ్వును మూత్ర గ్రంథముల మీద కాలేజము యొక్క వపను తీసి యెహోవాకు హోమము చేయవలెను. ఇక్కడ కూడా అంటున్నాడు క్రొవ్వు అంతా నాదే. దేవుడు అంటున్నాడు క్రొవ్వు ఎవరు యాజకుడు కానీ అర్పించిన వాడు తీసుకోవడానికి వీల్లేదు, అదంతా నాదే, నాకే చెందుతుంది అని చెప్పి కాలేజము యొక్క వపను అని రాస్తుంది. కాలేజం అంటే లివర్ మీద ఒక మెష్ ఉంటుంది, జల్లెడ లాంటిది ఉంటుంది. ఈ జల్లెడ లివర్ ని భద్రపరుస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. లివర్ లో 500 రసాయనిక చర్యలు జరుగుతాయి. 500 కెమికల్ రియాక్షన్స్ విల్ టేక్ ప్లేస్ ఇన్ లివర్. ఈ లివర్ చేసే రసాయన చర్యలన్నింటినీ ఉత్పత్తి చేసే లేతే వాటిని ఉత్పత్తి చేయడానికి మీరు ఇండస్ట్రీస్ పెట్టగలిగితే మీ విజయవాడలో సగం భాగం ఆక్రమిస్తాయి ఆ ఇండస్ట్రీస్ అన్ని కలిపి. అంత పెద్ద మరి ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ సెటప్ చేయాలి. దానన్నిటినీ దేవుడు ఒక చిన్న అవయములో తన జ్ఞానము చేత శక్తి చేత పొందుపరిచాడు. ఈ లివర్ గినక లేని వ్యక్తి అన్నం తింటే చనిపోతాడు. ఎందుకనంటే మనం తినే ఆహార పదార్థాల్లో ఎక్కువ భాగము అవి విషపూరితమైనవే. ఉదాహరణకి క్రొవ్వు దేహానికి విషపూరితమైనది, లిపిడ్స్ అని అంటారు ఇంగ్లీష్ లో. అయితే లివర్ ఏం చేస్తుందంటే దాన్ని హానికరమైన పదార్థాలను ఏం చేస్తుందంటే దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి దానిని వేరే రసాయనాలతో కలిపి దాని యొక్క ఆ యొక్క పదార్థం యొక్క స్వభావమును మార్చివేసి ఇప్పుడు దేహమునకు ఉపయోగపడేటట్టు చేస్తుంది. లివర్ చేసే పని అది. లివరు లేనివాడు ఆహారమును జీర్ణించుకోలేడు. అంటే దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఏ వ్యక్తి అయితే యేసు క్రీస్తును గురించి ధ్యానము చేస్తాడో, ఏ వ్యక్తి అయితే ధ్యానము చేసినది జీర్ణించుకొని తన దేహంలో ఒక భాగముగా అవ్వాలని కోరుకుంటున్నాడు, అంటే యేసు క్రీస్తుకు కలిగిన నైతిక సౌందర్యాన్ని నేను ఎట్లన్నా కలిగి ఉండాలి, దానికి నేను ఏ భాగాలు బైబిల్లో ప్రశంసించి వాటిని నేను పాటిస్తే, వాటిని నేను తండ్రికి సమర్పిస్తే ఆ నైతిక సౌందర్యము స్వరూప్యంలోకి నేను కూడా మార్చబడతాను. ఆ యొక్క భాగాలు జీర్ణించుకొని నా దేహంలో ఒక భాగం అవుతుంది అని ఎవరైతే అనుకుంటారో అటువంటి వ్యక్తులు చాలా దేవునికి ఇష్టము అని అంటున్నారు. అంటే మొదటిసారే మనం ప్రభు కలిగిన శ్రేష్టమైన లక్షణాలు మనలో ఎవరో ప్రదర్శించలేము. ఒకవేళ తోటి సహోదరునితో మాట్లాడవలసిన విధానంలో మాట్లాడలేకపోతే, ఈరోజు చాలా దురుసుగా ఒక సహోదరుతో మాట్లాడాను. నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఈ రాత్రి పడక మీద పండుకొని ఆలోచిస్తున్నాను, యేసు ప్రభు అయితే నాలాగనే ప్రవర్తించేవాడా? నేను నా తోటి సహోదరుడితో నేను మాట్లాడిన విధానం అది సమంజసం కాదు కదా. దురుసుగా మాట్లాడాను, అతనికి కష్టం కలిగించాను. కాబట్టి రేపు పెందలకడనే లేచి నేను ఫోన్ తీసుకొని ఆయన క్షమాపణ చెప్పి, సహోదరుడా
నేను తప్పు చేశాను, రాత్రి నీతో మాట్లాడిన విధానంలో ఏమన్నా ఇబ్బంది కలిగి చేస్తుంటే, నీకు ఏమన్నా నొప్పి కలిగించుంటే దయతో నన్ను క్షమించమని చెప్పగలిగితే అది ప్రభు యొక్క స్వభావం. అంటే యేసు ప్రభు అట్లా చేయ కాదు, అంటే తిరిగి ప్రభు స్వభావాన్ని కోరుకుంటున్నావు అని అర్థం. అంటే ప్రభు యొక్క స్వభావమునకు చెందినవి నేను జీర్ణింప చేసుకోవాలి, అవి నా జీవితంలో భాగం కదండి. నేను మరి వచ్చే 2-3 సంవత్సరాలు రోజు పచ్చడి వేసుకొని తింటున్నాను అనుకోండి, ఇంట్లో కూరగాయలు మిగిలిన ఆహార పదార్థాలు పోషక పదార్థాలు కూడా కావాలని రకమతంగా పచ్చడి వేసుకొని తింటున్నాను అనుకోండి, నా దేహం పాడైపోతుంది. ఎందుకని? ఆ పచ్చడి దేహంలో భాగం అవుట ద్వారా ఆ పచ్చడిలో ఉన్న పోషక పదార్థాలే నా దేహంలో ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. అందులో ఏమి లేవు కాబట్టి నా దేహం పాడైపోతుంది. అట్లా కాకుండా నెక్స్ట్ 2-3 ఇయర్స్ మరి పోషక పదార్థాలు తిని రోజు వ్యాయామం చేయగలిగితే దేహంలో ఎంతో ఆరోగ్యం ఉంటుంది. ఎందుకంటే తిన్నవి వంట పట్టి జీర్ణింప చేసుకొని అవి భాగంగా అవుతాయి. దేవుడు అంటున్నాడు, యేసు క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలని ఎవరైనా ఆ దిశలో తలంచిన, ఇష్టపడిన వాళ్ళ లివర్ అంటే అది నాకెంతో ఇష్టము అని చెప్తా ఉన్నాడు. దివారాత్రములు ధ్యానించుట అనే మాటలో ఇవన్నీ మనకి లభ్యం అవుతాయని చెప్పదలుచుకున్నాను. అది సరే. ఇప్పుడు దేవుడు ఈ ఇశ్రాయేలీలు మరి ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సి వచ్చినప్పుడు గొర్రెపిల్ల రక్తం ద్వారా వారిని విమోచించాడు. మరి ఆ తర్వాత తన శక్తి ద్వారా వారిని ఎర్ర సముద్రం దాటించాడు. అయితే దేవుడు వారికి ఒక విధిని లేకపోతే ఒక పనిని చెప్పాడు. చూడండి, నిర్గమాకాండం 12వ అధ్యాయము 8వ వచనం, 12:8. ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దానిని తినవలెను, దాని తలను, దాని కాళ్లను, దాని ఆంత్రములను అగ్నితో కాల్చి తినవలెను. ఈ గొర్రెపిల్ల రక్తము తీసి ద్వారబంధముల మీద పోయడం మాత్రమే కాదు, ఆ గొర్రెపిల్లను కూడా మీరు భుజించాలి. ఓ ఇశ్రాయేలీలారా, ఈ దినాన మీ యొక్క క్యాలెండర్లో ఒక నూతనమైన దినము. ఈ దినమున మీ యొక్క చరిత్రలో ఒక నూతనమైన ప్రారంభము. ఈ దినమున మరి ఐగుప్తీయుల చరిత్ర నేను ఎర్ర సముద్రంలో ముగించబోతా ఉన్నాను. మీ యొక్క చరిత్ర ఎర్ర సముద్రంను పాయలు చేసి ప్రారంభించబోతా ఉన్నాను. రక్తము ద్వారా విమోచిస్తాను, నిజమే. అయితే ముందున్న అరణ్య ప్రయాణం చాలా భయంకరమైనది. ఆ అరణ్య ప్రయాణంలో ఎవడు అవతలకి దాటి వెళ్ళలేడు. కీటకారణ్యము, మహారణ్యము, భీకర ధ్వని చేయు అరణ్యము, తేళ్లున్న అరణ్యము, రాళ్లున్న అరణ్యము, పాములున్న అరణ్యము, ఇసుకున్న అరణ్యము. నిజంగానే చాలా మంది రాలిపోయారు. 2 వ్యక్తులతో అందరూ రాలిపోయారు. అయితే నీవు అరణ్యములో నుండి అవతలకు సురక్షితముగా దాటి వెళ్ళి వాగ్దాన దేశాన్ని నీవు అనుభవించాలంటే, ఇదిగో ఏ వ్యక్తి యొక్క రక్తము ద్వారా నీవు విమోచించబడ్డావో ఆ వ్యక్తిని కూడా నీవు భుజించాలి. ఆయన తలను తినాలి అంటే ఆయన జ్ఞానము చేత నీవు నింపబడాలి. ఆయన కాళ్ళను నువ్వు తినాలంటే ఆయన నడిచినట్లు నువ్వు నడుచుటకు నిర్ణయం తీసుకోవాలి. అంటే యేసు ప్రభువులాగా నడవాలి. అంతేకాదు ఆయన ఆంత్రములు, ఆయన కలిగిన పెద్ద హృదయము, జాలిగల హృదయము, ఆంత్రములు, వారి మీద కనికరపడ్డాడు, జాలి పడ్డాడని, మరి వారు కాపరి లేని గొర్రెల వలె చెదిరి ఉన్నారని ఆయన యొక్క ఆంత్రాలు కూడా నువ్వు తినాలి. అయితే ఇవి చాలా రుచికరమైన భాగాలు. నువ్వు రుచి కోసం తింటావేమో, జాగ్రత్త, చేదు కూరలతో కలపాలి. కలువరిగిరిలో నీ కొరకు ఆయన చేదైన అనుభవమును మాచి పత్రిని తాగాడు. ఆ యొక్క శిలువ శ్రమలు జ్ఞాపకము చేసుకుంటూ ఆయన శిలువలో మరణించబట్టే నేడు ప్రభు యొక్క జ్ఞానము నాకు ఇవ్వబడింది. ప్రభువులాగా నేను నడవగలను. ప్రభు కలిగిన హృదయము, ఆయన కలిగిన ఆంత్రాలు నేను కూడా కలిగి ఉండవచ్చు. ఆయన నాకు ఆహారం అయ్యాడు, నా యొక్క పరలోకపు మన్నా అయ్యాడు ఆ ప్రభు అని చెప్పి, దీనంతటికి కారణము సిలువే, సిలువ మరణమే, ఆయన మరణించబట్టే అని చెప్పి
ఆ చేదు అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తిన్నప్పుడు చాలా మంది ఎక్స్ట్రీమ్కి వెళ్తారు. కొంతమంది విశ్వాసులు ఏమంటారంటే తల ముఖ్యమయ్యా, కాళ్ళు ముఖ్యం కాదంటారు. అంటే డాక్ట్రైన్ ముఖ్యము, ప్రాక్టికల్ లైఫ్ ముఖ్యం కాదని అంటారు. కొంతమంది ఏమంటారంటే కాళ్ళు ముఖ్యము, తల ముఖ్యం కాదు, చెప్పడం కాదయ్యా చెయ్యాలి, డాక్ట్రైన్ కాదు అంటారు. కొంతమంది అసలు ఈ రెండే మాట్లాడతారు, మూడోది ఎవరు మాట్లాడరు. దేవుడు అంటున్నాడు, మూడిట్లో ఏది తినపోయిన అరణ్యంలో రాలిపోతావు. నీకు సౌండ్ డాక్ట్రిన్ కావాలి అంటే తలను తినాలి. నీవు తిన్న ప్రకారము నీవు జీవించడానికి నీవు ప్రయత్నించాలి. నీ శక్తి చాలదు, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సాధిస్తావు. కాబట్టి దేవుని సహాయాన్ని నువ్వు కోరుకోవాలి, అడగాలి. విఫలమైనప్పుడల్లా నీవు పశ్చాత్తాపడి నా సొంత శక్తి ద్వారా జీవించడానికి ప్రయత్నించాను, కుదరలేదు దేవా క్షమించని చెప్పి ఆయన శక్తి మీద ఆధారపడు. ఈ రెండు ఉన్నా కూడా సరిపోవంట. మనలో చాలా మందికి మరి ఆ చక్కని బైబిల్ జ్ఞానం ఉంది, అదే సమయంలో అక్షరార్థము నడిసి చేస్తాం కూడా, కానీ హృదయంలో ప్రేమ ఉండదు. దేవుడు అంటున్నాడు, హృదయంలో ప్రేమ లేకుండా చేస్తే ధర్మశాస్త్రము ద్వారా అక్షరాన్ని నెరవేర్చిన వాడవదు. చేయొద్దు దయచేసి. యేసు క్రీస్తుకు కలిగిన ప్రేమ, నా ప్రియ కుమారుడు సమస్తాన్ని ప్రేమతో చేశాడు, ఇదిగో నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము అని చెప్పి ఆ ప్రభువు చేసినట్టు మనం చూస్తా ఉన్నాం. మూడింటిని భుజించు, అప్పుడు నీవు అరణ్యంలో నువ్వు దాటి వెళ్తావు. యేసు క్రీస్తు నీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో అరాయించుకొని ఒక భాగంగా మార్చబడతాడని దేవుడు వారిని తినమని చెప్పినట్టు మనం చూస్తాం. అయితే తినం, ఒక్కోసారి తిన్నప్పుడు ఏం చేస్తాడంటే చేదైన అనుభవంలోని తీసుకుని వెళ్తాడు. శ్రమలు కలగడానికి కారణం ఇప్పుడు మనకు అర్థం అవుతుంది. శ్రమలు కడిగినప్పుడు ఈ మూడింటిని అప్పుడు తినడానికి ఇష్టపడతాం. సాధారణమైన సమయంలో దేవుడు బుజ్జగించి తిను అని చెప్పి అడుగుతుంటే తినట్లేదు. కానీ మనం శ్రమలు కలిగించినప్పుడు మామూలు సమయంలోనేమో కృపాసింహాసనముకు దూరంగా ఉంటాం, మామూలు సమయంలోనే కృపాసింహాసనము దగ్గరికి అరుదుగా వస్తాం, తరచుగా రాము, అరుదుగా వస్తాం. అయితే ఎప్పుడైతే శ్రమలు కలిగినాయో, దుఃఖం కలిగిందో, బాధలు కలుగుతాయో, మన డేరాలు ఊడబీకి కృపాసింహాసనము దగ్గరగా వేస్తాము. మరి ఎక్కువ ఫ్రీక్వెంట్ గా, తరచుగా వచ్చి అయ్యా నీవే నా గతి, నీవు నన్ను రక్షించకపోతే నేను ఈ శ్రమల నుండి దాటి వెళ్ళలేని, అదే చేదైన అనుభవం. అందుకే చేదు కూరలతో తింటే వంట పడుతుంది అంటున్నాడు దేవుడు. మామూలుగా తింటే బాగుండు, కానీ నువ్వు తినవు. కాబట్టి శ్రమల ద్వారా నేను దాటించినప్పుడు అప్పుడు నీకు దైవ జ్ఞానం ఎక్కువ కలుగుతుంది. యేసు ప్రభులాగా నడవడానికి ఎక్కువ ఇష్టపడతావు. ఆయన ప్రేమ కూడా నీ హృదయంలో పుట్టుకొని వస్తుంది. సరే, మనం తిరిగి మొదటి కీర్తనకి వెళ్ళిపోదాం. చూడండి, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. 3వ వచనం, అతడు నీటి కాలువల యోరున నాటబడినదై. ఎవరు నాటుతున్నారు? మనం అంతటే మనం నాటుకోగలమా? నాటుకోలేము. దేవుడు నాటాలి. దేవుడు అంటున్నాడు, 2వ వచనము నీ హోంవర్క్, 3వ వచనము నా హోంవర్క్. నువ్వు 2వ వచనం చేయి, నేను నీకు 3వ వచనం నేను చేస్తాను. నీవు యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించి జీర్ణింప చేసుకొని నీ దేహములో, నీ యొక్క జీవితంలో యేసుక్రీస్తును ఒక భాగముగా నువ్వు చేసుకో. నిన్ను చాలా మంచి ప్రదేశంలో నేను నాటుతాను కదా. ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు. సాధారణముగా రొట్టె రసంలో పాలు పంపులు పొందక ముందు కొంతమంది సహోదరులు లేచి కొన్ని భాగాలు మనతో పంచుకుంటారు. అందులో ఎక్కువ మరి పాపులర్ భాగం ఏంటంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఈ మాట మనం సాధారణంగా చదువుతాం. యెషయా 53 2వ వచనము, లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చును, ఆయన స్వకీయులు ఆయన అంగీకరింపలేదు.
పిచ్చుకకు విలువ లేదు. 1 కాసుకు 2 పిచ్చుకలు, 2 కాసులకు 4 అమ్మాలి, కానీ 5 అమ్ముతారు, ఎందుకంటే విలువ లేదు. ఆయనను పిచ్చుక వలె చూసి ఆ ఇంటిలో నుండి బయటికి తరుము వేశారు కాబట్టి రాత్రి అంతయు ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుకను పోలి ఉన్నానని కీర్తనలో ఆయన వాపోతా ఉన్నాడు. నీకు స్థలం లేదు మా యొక్క గృహంలో, నీకు స్థలం లేదు, నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పి వారు ఆయన తృణీకరించారు. ఒక పటాన్ని నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక మొక్క కనపడతా ఉంది. ఈ మొక్క ఎండిన భూమిలో నుండి బయటకు వస్తా ఉంది కదా. ఎండిన భూమి, ఈ భూమిలో సారం లేదు, ఈ భూమిలో నీళ్లు లేవు, అయినా సరే మొక్క మాత్రము చక్కగా సారము పొంది నీళ్లు పీల్చుకున్న మొక్కలాగా వస్తా ఉంది. ఎక్కడి నుండి వచ్చింది సారము? ఎక్కడి నుండి ఈ మొక్కకి నీళ్లు వచ్చినాయి? అక్కడే రాస్తుంది 53వ అధ్యాయం 2వ వచనము తర్వాత భాగంలో, అతడు ఆయన ఎదుట పెరిగెను, దేవుని ఎదుట పెరిగెను, తండ్రి ఎదుట పెరిగెను, తండ్రి యొద్ద నుండి సారము వచ్చెను, తండ్రి యొద్ద నుండి నీరు వచ్చెను, పరలోకం నుండి వచ్చెను. భూలోకంలో మనుషుల యుద్ధ నుండి కానీ ఆ యూదా మత వ్యవస్థలో నుండి కానీ యేసు ప్రభుకి ఏమీ లభించలేదు కదా. సిలువ ఇచ్చారు వాళ్ళు చివరికి. అయితే ఆయనకు రావాల్సిన అనుదిన ఆహారము పరలోకం నుండి వస్తుంది కదా. నిన్నటి దినమున ముగించే సమయంలో చదువుకున్న యెషయా 50లో ప్రతి దినం ఉదయకాలంలో లేచి ఆయన అరణ్య ప్రాంతానికి వెళ్ళి తన చెవిని పరలోకంలో ఉన్న దేవుని వైపు తిప్పి వింటా ఉన్నాడు. ఆయన యొక్క సారము, ఆ యొక్క నీరు అక్కడి నుండి వస్తా ఉంది. ఇశ్రాయేలీయులు మరి ఐగుప్తు దేశాన్ని విడిచి వెళ్ళిపోవలసిన సమయంలో దేవుడు ఆ రాత్రి వారు గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించబడినప్పుడు వారికి ఒక మాట చెప్పాడు. ఒక పళ్ళెములో, బేసిన్లో మీరు రక్తాన్ని మరి పట్టి ఆ రక్తమును అంటే హిస్సోపు మొక్కను తీసుకొని ఆ రక్తంలో ముంచి ద్వారబంధాల మీద పొయ్యమని చెప్పాడు. ఏ మొక్క ఉపయోగించడానికి వీలేదు, ఒకే ఒక మొక్క, ఏంటంటే హిస్సోపు మొక్క. దేవుడు చెప్పింది వారు చేయకపోయి ఉండంటే ఆ రాత్రి మరణదూత ద్వారా అవిధేయులైన వారందరూ చనిపోయి ఉండేవారు. ఎందుకు దేవుడు హిస్సోపు మొక్క అని చెప్పాడు అని చెప్తే మనం దేవుని వాక్యంలో నుండి ఒక అమూల్యమైన సత్యాన్ని మనం నేర్చుకోవచ్చు. 1 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 33వ వచనం. ఎందుకు హిస్సోపును మాత్రమే ఆయన చెప్పాడు? 1 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 33. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షంనే గాని, గోడలో నుండి మొలచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు రాసను. సాధారణంగా ఈయన సొలొమోన్ రాజు ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బోటనీ వీటన్నిటిలో ప్రావీణ్యుడు. ఇక్కడ బోటనీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చెట్లన్నిటినీ ఆయన మరి చదివాడు, పరిశోధించి వాటిని ఒక లైన్ లో పెట్టాడు. మిలిటరీ వాళ్ళు ఏ విధంగా వయసు ప్రకారం లేదా ఎత్తు ప్రకారం నిలబడతారో, మరి యోసేపు సహోదరులు యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారి వయసు ప్రకారము ప్రతివాడు తన స్థానాల్లో ఏ విధంగా కూర్చున్నారో, అట్లానే సొలొమోన్ రాజు ఈ చెట్లన్నిటినీ ఒక లైన్ లో పెట్టినప్పుడు మొట్టమొదట వచ్చిన వృక్షము దేవదారు వృక్షము. చాలా సువాసనకరమైన వాసన ఇచ్చే ఇది కలప చెక్క. ఇది ఎంత విలువైనదంటే దీనితో చేయబడిన ఫర్నిచర్ ను రాజులు మాత్రమే కొనగలరు. రాజు అయిన దావీదు దేవదారు మ్రానులతో ఆయన కొరకు ఒక గృహాన్ని లేకపోతే ఒక అంతఃపురాన్ని నిర్మించుకున్నాడని తర్వాత రాయబడింది. ఈ దేవదారు వృక్షము చాలా ఎత్తైనది, చాలా పెద్దని కాండము కలిగినది, చాలా సువాసనకరమైనది, చాలా విలువైనది. కేవలం రాజుల గృహములు లేకపోతే ధనవంతుల గృహంలో మాత్రమే కనపడుతుంది. అయితే ఇది గరిష్టమైనది, మ్యాక్సిమం అని అంటాం మన ఇంగ్లీష్ లో. ఫస్ట్ కనిష్టమైనది, లాస్ట్ మొక్కలన్నిటిలో లాస్ట్ మొక్క
హిస్సోపు మొక్క అంటారు. చిన్న కూర మొక్కతో ఆ సైజుతో సమానంగా ఉండే ఈ మొక్క కనిష్టమైనది, మినిమం లేకపోతే లాస్ట్. ఇది కనీసం భూమి మీద కూడా మొలవదంట. ఇది గోడలో నుండి మొలుస్తుందంట. నేను ఒక చోట ఉద్యోగం చేసినప్పుడు, ప్రతిరోజు ఉద్యోగానికి కారులో వెళ్తున్నప్పుడు, ఒకరోజు ట్రాఫిక్ లైట్స్ పడి ఒక వంతెన పక్కన కారు నిలిచిపోయినప్పుడు తల తిప్పి ఆ వంతెన గోడ వైపు చూసినప్పుడు ఆశ్చర్యపడ్డాను. ఆ వంతెన గోడలో నుండి, ఆ 2 బండల సందులో నుండి ఒక చెట్టు మొలిచి బయటకు వచ్చింది. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. గోడలో ఆ సందులో మట్టి లేదు, నేల లేదు, నీళ్లు లేవు, పోషక పదార్థాలు లేవు. ఎట్లా మొలిసింది ఇది అని నా యొక్క మనస్సు ధ్యానము ఇదిగో ఈ భాగం ఇప్పుడు మనం చదివిన భాగానికి వెళ్ళిపోయింది. హిస్సోపు గోడలో నుండి మొలిచి. ఈ మొక్కకి భూమి ఇచ్చిన సందేశం ఏంటంటే, నా మీద నీకు స్థానము లేదు, నేను నీకు స్థలం ఇవ్వను, మన్ను ఇవ్వను, సారం ఇవ్వను, నీళ్ళు ఇవ్వను, నువ్వు ఇక్కడ అక్కర్లేదు, వెళ్ళిపో. యేసు ప్రభు పట్ల ఉపయోగించిన పదజాలం కూడా అదే. ఇంగ్లీష్ లో చాలా స్పష్టంగా ఉంది. అవే విత్ హిమ్, అవే విత్ హిమ్, క్రూసిఫై హిమ్, క్రూసిఫై హిమ్. వెళ్ళిపో, నువ్వు అక్కర్లేదు, భూలోకానికి అసలు నువ్వు ఎందుకు వచ్చావు, నీకు స్థానము లేదు, భూమి మీద స్థానము లేదు, మేము ఇవ్వము, ఈ మానవ జాతిలో నువ్వు ఉండడానికి వీల్లేదు, కొట్టివేయబడాలి నువ్వు. అందుకని ఆయన భూమి మీద నుండి ఎత్తబడ్డాడు. ఈ హిస్సోపు మొక్క భూమి మీద లేదు, భూమి మీద నుండి ఎత్తబడింది. ఎందుకంటే భూమి తృణీకరించింది హిస్సోపు మొక్కని. భూమి మీద నుండి కొట్టివేయబడు, సజీవుల దేశంలో నుండి అతడు కొట్టివేయబడెను కదా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనకి సాదృశ్యమైన హిస్సోపు మొక్క. ఈ హిస్సోపు మొక్క పరలోకమునకు చెందిన మొక్క. ఈ మొక్క అయితే పరలోకము కూడా విడిచిపెట్టినట్టు చూస్తా ఉన్నాం ఈ మొక్కని. భూమి తృణీకరించి వెళ్ళిపోమన్నప్పుడు పరలోకము కూడా చేర్చుకున్నట్టు ఇక్కడ రాయబడలేదు. పరలోకము విడిచిపెట్టింది కదా. మనుషులందరూ ఏకమై తృణీకరించి ఆయన సిలువ వేయమని కేకలు వేచి, వారి కేకలే గెలిచి ఆయన సిలువకు అప్పగించి ఆయన చేతుల్లో మేకులు కొట్టినప్పుడు, కాళ్ళలో మేకును కొట్టినప్పుడు, తల మీద ముండ్ల కిరీటము, ఒక సైనికుడు బల్లెము తీసుకొని పక్కలో పొడిచినప్పుడు, రక్తము నీరు ఏకధారగా కారినప్పుడు, తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు, తన ప్రాణాన్ని దారిపోసినప్పుడు ఆ ప్రభు సిలువ మీద కేక వేస్తున్నాడు, నా దేవా, నా దేవా, నన్నేల చేయి విడిచితే అన్నప్పుడు పరలోకము ఈ మొక్కను చేర్చుకోలేదు. భూమికి పరలోకమునకు మధ్యలో వేలాడిన ప్రభు. ఈ మొక్క సైజు చాలా చిన్న సైజు, బలం ఉండదు, కాండంలో పెద్ద బలం ఉండదు, కనిష్టమైనది. అంటే దాని అర్థం ఏంటంటే తను తాను తగ్గించుకొని, మరి ఆయన ప్రభువు తగ్గించుకొని దీనుడై ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవుడు మోషేతో అంటున్నాడు, నిజమే, గొర్రెపిల్ల రక్తం ద్వారా నువ్వు విమోచించబడతావు, గొర్రెపిల్ల రక్తాన్ని ద్వారా బంధాల మీద నువ్వు పోయాలి, నిజమే మోషే. అయితే ఆ గొర్రెపిల్ల రక్తము ఎవరి దగ్గర నుండి వచ్చిందో, ఆయన సిలువలో మరణించక ముందు ఆయన ఏం చేశాడో నీకు తెలుసా? ఆయన తను తాను తగ్గించుకున్నాడు మోషే. తగ్గించుకున్న ఆ ప్రభువు యొక్క రక్తము ద్వారా నీవు విమోచించబడుతున్నావు. ఒకటి కాదు నువ్వు ఇక్కడ ప్రశంసించాల్సింది, 2 ప్రశంసించాలి. ఏంటి? ఆయన అమూల్యమైన రక్తం ద్వారా నేను విమోచించబడ్డాను, అది సత్యము, నిజము, అది నేను ప్రశంసిస్తాను. ఆదివారం నా తండ్రికి నేను కుమారుని గురించిన ప్రశంసలో దాన్ని తప్పకుండా ఆ ప్రశంసను ఉంచుతాను. అంతేకాదు, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 8 వరకు ఆయన తను తాను తగ్గించుకొని ఆ దివ్య పదవిని విడిచి, మహిమగల వాతావరణమును విడిచి, సుఖ సంపదలు విడిచి, నేను ఆల్రెడీ ముందే చెప్పాను, యేసు ప్రభుని ఎవరు తగ్గించలేరు. ఆయన తను తాను తగ్గించుకుంటేనే తగ్గించబడతాడు, కానీ ఎవరు తగ్గించలేరు. ఆయన తను తాను తగ్గించుకోవడానికి ఇష్టపడకపోతే
తగ్గించబడక ఉండును, మనము రక్షించబడక ఉందుము, మనందరం నిత్య నరకానికి వెళ్ళాము. అయితే దేవునికి స్తోత్రం, అటువంటి మనస్సును కలిగిన వాడు కాదు. ఇష్టపూర్వకంగా తను తాను తగ్గించుకుని వచ్చిన ప్రభువును ఆయన్ను కూడా ప్రశంసించమంటున్నాడు. మర్చిపోవద్దు, తను తాను తగ్గించుకున్న ఆ ప్రభువు, ఆయన రక్తమే కావాలి, కానీ హిస్సోపుతో ఆ రక్తాన్ని పూయమని అంటున్నాడు కదా. ఎంత చక్కని మొక్క ప్రభు, లేత మొక్క, ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్క. మీరు అడగచ్చయ్యా, ఈ మొక్క, గోడలో మొలిచే ఈ మొక్క ఎట్లా బ్రతుకుతుందంటే, వర్షము పడినప్పుడు వర్షపు నీరు త్రాగి ఆ నీళ్లలో ఉన్న పోషక పదార్థాలు పీల్చుకొని అది ఆ వర్షపు దయ మీదనే ఆధారపడి ఉంటుంది. వర్షము పడపోతే చనిపోతుంది. పరలోకం నుండి తన తండ్రి ప్రతిదినము ఆయనతో సహవాసం కలిగి ఉన్నాడు. కుమారుడు తండ్రితో సహవాసం కలిగి అనుదినము ఈ లోకము తృణీకరించినా కూడా ఆయనతో సహవాసము కలిగిన ఆ సహవాసాన్ని బట్టి ఆయన ముందుకు సాగిపోయినట్లు మనము చూస్తా ఉన్నాం కదా. చాలా చక్కని మొక్క. దేవుడు అంటున్నాడు, నిన్ను కూడా, ఆ ప్రభు ఎండిన భూమిలో నాటబడ్డాడు, కానీ నిన్ను మరి చక్కని నీటి కాలువల యోరున నేను నాటుతాను అని అంటున్నాడు కదా. నాటేది దేవుడు. ఏ స్థలంలో నాటుతాడో నీకు అనవసరం, మనకు అనవసరం. చాలా సార్లు దేవునికి మనకి ఘర్షణ జరుగుతుంది. సంఘంలో నేను ఇది అయి ఉండాలని కోరుకుంటున్నానని మనం చెప్తాం. దేవుడు అంటాడు, సంఘంలో ఒక స్థలంలో నేను నిన్ను ఒక స్థానంలో నేను ఉంచుతాను, దాన్ని సంతోషంగా అంగీకరించు. కాబట్టి స్థలము నిర్ణయించువాడు ఆయన. చెట్టు అంటే అది అనేక సంవత్సరాలు స్థిరముగా ఉండేది, పర్మనెంట్ గా ఉండేది, శాశ్వతంగా ఉండేది చెట్టు. దేవుడు అంటున్నాడు, ఏ స్థలములో నిన్ను ఉంచాలో నాకు తెలుసు, ఎందుకంటే ఏ స్థలములో ఉంచితే నువ్వు కదల్చబడకుండా చెట్టులాగా స్థిరముగా శాశ్వతంగా ఉంటావో ఆ స్థలంలో ఉంచుతాను. ఆ స్థలం తప్ప ఏ స్థలం కోరుకున్నా కూడా నీవు స్థిరముగా ఉండలేవు, అస్థిరుడు అయిపోతావు. ఎందుకు నాటుతున్నాడు? అక్కడే రాస్తుంది, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. నువ్వు ఫలం ఇవ్వాలి, అది అంతిమ ఉద్దేశము, అది నా యొక్క ఉద్దేశము, పర్పస్ అని అంటున్నాడు. నేను నిన్ను ఎక్కడైతే ఉంచానో, ఏ స్థలములో నాటానో, నువ్వు అక్కడ ఉండి ఆ స్థలాన్ని నీవు ప్రశంసించి కోరుకోగలిగితే ఆ స్థలంలో నీవు శాశ్వతంగా ఉంటావు. ఆ స్థలంలోనే నీవు నా ఉద్దేశం నెరవేరుస్తావు. ఏంటంటే ఫలిస్తావు, ఫలాలు ఫలిస్తావు. ఆ స్థలానికే ఈ యొక్క నీటి కాలువ పారుకుంటా వస్తుంది, అక్కడికే వస్తుంది, కానీ వేరే ప్రదేశంలో ఉంటే నీ దగ్గరికి రాదు. ఈ నీరు ఎప్పుడైనా మీరు విమానాలు ఎగిరిన వారికి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. విమానంలో ఎగిరిన వారికి అక్కడ నుండి పైనుండి చూస్తే నది, నేను ఎప్పుడు అటు వచ్చినప్పుడు అలా కృష్ణా నదిని, గోదావరి నది చూస్తా ఉంటాను. ఇది పాములాగా మెలికలు తిరిగిన నది చూడొచ్చు మీరు. ఈ నది ఏం చేస్తుందంటే, స్ట్రైట్ గా వస్తే పొడవు తక్కువ ఉంటుంది, మెలికలు తిరిగి వస్తే దాని పొడవు చాలా ఎక్కువ ఉంటుంది. ఈ మెలికలు తిరిగి రావడం వల్ల అనేకమైన వివిధమైన ప్రాంతాలను కలుపుకొని వాటి నుండి ప్రవహించి ఆ ప్రాంతాల్లో ఉన్న పోషక పదార్థాలు, మినరల్స్, వాటన్నిటిని సంగ్రహించి మీ డెల్టా ప్రాంతానికి తీసుకొచ్చి అక్కడ చేరవేస్తుంది. అందుకే ఆ ప్రాంతంలో చాలా సస్యం శ్యామలంగా ఉంటాయి, చాలా చక్కగా సారవంతమైన భూమిలో చెట్లు మొలుస్తాయి. దేవుడు అంటున్నాడు, నేను నాటిన చోట నీవు ఉండాలి, అక్కడ స్థిరముగా ఉంటావు, ఫలమిస్తావు. నది నీరు నీ యొద్దకు ప్రవహించుకుంటూ వస్తుంది, అందులో అనేకమైన పోషక పదార్థాలు ఉంటాయి. తద్వారా నీకు నిరంతరమైన సరఫరా. ఆకు వాడదు, ఆకులు సీజన్ లో బాగుంటాయి, సీజన్ కాని ఋతువులు కాని సమయంలో రాలిపోతాయి, కానీ నీ ఆకు రాలదు. ఎందుకంటే నీకు సంవత్సరంలో 365 దినాలు 24 గంటలు నేను అంతరాయం లేని సరఫరాను నీకు చేస్తాను. ఎప్పుడో తెలుసా? నేను ఉంచిన స్థలంలో ఉన్నారు. ఇక్కడ చూడండి,
నేను నిర్ణయించిన స్థలంలో ఉండాలి, అక్కడే నీవు స్థిరముగా శాశ్వతంగా ఉంటావు. అప్పుడే నా ఉద్దేశాన్ని నెరవేరుస్తావు, ఫలిస్తావు. అక్కడే నీకు సరఫరా, తద్వారా నువ్వు ఎండిపోవు. ఇప్పుడు మీలో చాలా మందికి ఇప్పటికే అర్థం అయిపోయి ఉంటుంది. ఏంటో తెలుసా, సంఘంలో అనేక సార్లు చాలా మంది ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఏంటో తెలుసా, వారిని దేవుడు ఏ స్థానంలో ఉంచాడో ఆ స్థానంలో ఉండుటకు ఇష్టపడకపోవడం, తమకు చెందని స్థానాన్ని కోరుకోవడం కూడా రెండు ప్రమాదమే. స్థిరులుగా ఉండరు, ఫలించరు. దేవుడేమో నిరంతరము సరఫరా చేస్తాను, ఈ నది ఒక నిర్దిష్టమైన మార్గంలోనే ప్రవహిస్తుంది, ఆ నది ఒడ్డున నేను నాటుతానని ఆయన అంటుంటే, నాకు ఇష్టమైన చోట నేను నాటబడడానికి ఇష్టపడుతున్నానని చెప్పి నది నుండి దూరంగా తొలగిపోతాం. ఈ నది పోషక పదార్థాలు తీసుకొని రావడం అంటే, యవనస్తులకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. దేవుని గ్రంథములో ఒక్కొక్క పుస్తకములో ఉన్న యేసు క్రీస్తు యొక్క మహిమ ఇంకొక పుస్తకంలో మీకు కనపడదు. అంటే ఒక పుస్తకంలో ఉన్న పోషక పదార్థాలు ఇంకొక పుస్తకంలో కనపడదు. 66 పుస్తకాలు, 66 రకరకాల పోషక పదార్థాలు. ఈ నది మెలికలు తిరిగి అన్ని ప్రాంతాలు కలుపుకొని అన్ని ప్రాంతాల్లో ఉన్న పోషక పదార్థాలను ఎట్ట తెస్తాయో, ఈ గ్రంథములో ఉన్న యేసు క్రీస్తుకు కలిగిన మహిమలు, ఘనతలు, శ్రేష్టతలు, ఆధిక్యతలు, ఔన్నత్యము, ఇవన్నీ అనే పోషక పదార్థాలు అన్ని గ్రంథాల్లో ఉన్నాయి. నేను నేర్పాలనుకుంటే, దేవుడు నేర్చుకోవాలంటే, దేవుడు నిన్ను ఉంచిన స్థానంలో నువ్వు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. అప్పుడే నీకు, నిన్న జాన్ లీ బ్రదర్ ప్రార్థన చేస్తూ చెప్పాడు కదా, శిరస్సు గురించి, దేహం గురించి చెప్పాడు. దేవుడు ఏ అవయవాన్ని ఎక్కడ ఉంచాలని ఆయన ఉద్దేశించాడో ఆ అవయవము అక్కడున్నప్పుడే అది సంపూర్ణంగా పని చేస్తుంది, ఇతర అవయవాలకు కూడా ఉపయోగపడుతుంది. లేకపోతే అది ఉండకూడని స్థలంలో ఉంటే అది నిష్ప్రయోజనము, ఎవరికి ఉపయోగపడదు. ఆ ఉండకూడని స్థలంలో ఇంకొక అవయవం ఉండాలి, దాన్ని తొలగించి ఆ అవయవాన్ని బయటికి నెట్టేసి రెండు ప్రమాదాలు, రెండు తప్పులు చేసింది. అంటే నేను ఈ రాత్రి కొంచెం నొక్కి చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, దయచేసి యేసుక్రీస్తు శిరస్వత్వం యొక్క ఆ యొక్క ఇంపార్టెన్స్, ప్రాముఖ్యతను దయచేసి మీరు నేర్చుకోవాలని నేను మనవి చేస్తున్నాను. మీ మధ్య వాక్యం తెలిసిన వారు, పెద్దవారు ఎంతో మంది ఉన్నారు. వారు ఎంతో ఓపికతో ఎన్నో సంవత్సరాలను చెప్తున్నారని నేను నమ్ముతున్నాను. వారు చెప్పేది కొంచెం చెవిని పెట్టండి, వినండి. వారు యుద్ధ నుండి ఒక రకంగా చెప్పాలంటే మనము సంగ్రహించాలి. ఒక మంచి మాట ఉపయోగించను, కానీ అర్థం కావడానికి ఉపయోగిస్తున్నాను. వారి యుద్ధ నుండి ఆత్మీయ సంపదను దోచుకోవాలి మనం, వారికి కలిగిన జ్ఞానమును మనం నేర్చుకోవడానికి. అందుకే బైబిల్ స్టడీస్ కి కంపల్సరీగా తప్పకుండా సంఘానికి రావాలి. అక్కడ నీకు ఏమవుతుందంటే ఈ యొక్క శ్రేష్టమైన పోషక పదార్థం. యవనస్తులకు ఒక మనవి చేస్తున్నాయి, ఒకవేళ ఇది నువ్వు చేస్తుంటే దేవునికి స్తోత్రం, కొనసాగించు. ఒకవేళ చేయకపోతే ఈ రాత్రి అయినా సరే, నీవు ఇంటికి వెళ్ళినప్పుడు, ఇంట్లో ఉన్నారు, ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక పుస్తకాన్ని తీసుకొని మత్తయి సువార్తలో ఉన్న క్రీస్తు, మార్కు సువార్తలో ఉన్న క్రీస్తు, లూకాలో ఉన్న క్రీస్తు అని చెప్పి కనీసం నూతన నిబంధన ఆయన తీసుకొని ఆ క్రీస్తు కలిగిన మహిమలేంటి, ఆయన కలిగిన ఒక ప్రత్యేకమైన మహిమ ఇతర సువార్తల్లో లేనిది, ఈ సువార్తల్లో యేసు ప్రభువుని గురించి వివరించింది ఏంటని రాసుకోండి. అది నది తెచ్చి డెల్టా ప్రాంతంలో చేరవేస్తున్న శ్రేష్టమైన పోషక పదార్థాలకు అది సాదృశ్యం కదా. అక్కడ ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె అనడు. ఏ చెట్టు ఆకు వాడదంటే, ఏ చెట్టు అయితే పైనుండి నీరు సంపాదించుకుంటుందో, పైనుండి పోషక పదార్థాలు తెచ్చుకుంటుందో, ఆ చెట్టే ఎల్లప్పుడూ సమృద్ధిగా ఆకువాడక ఫలం ఇస్తుంది. ఇక్కడ చూడండి 5వ వచనంలో, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు నిలవరు.
దేవుడు అంటున్నాడు, ఒక దినాన న్యాయ విమర్శలో దుష్టులందరినీ నేను పిలుస్తాను, నా కోర్టుకు పిలుస్తాను, నా న్యాయస్థానానికి పిలుస్తాను. వారు అక్కడ నిలవలేరు, ఎందుకంటే ఆ యొక్క న్యాయస్థానములో దోషులుగా వారు తేలిపోతారు. అయితే ఈ న్యాయస్థానము కంటే విభిన్నమైన ఇంకొక న్యాయస్థానాన్ని చూడొచ్చు కదా, మానవుని న్యాయస్థానం. ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన ఒక్కడే నీతిమంతుడు. ఈ భూలోకం మీద నడిచిన వారిలో ఏకైక నీతిమంతుడు ప్రభు అయిన యేసు క్రీస్తు. ది ఓన్లీ జస్ట్ మ్యాన్ that ever walked upon this earth was our Lord and Savior Jesus Christ. అయితే ఈ లోకమంతటిలో ఒక్కడైనా ఆ నీతిమంతునికి అన్యాయపు తీర్పు ఆయనకి ఇవ్వబడింది. మానవ న్యాయస్థానంలో జరిగేది ఇది. నన్ను దుఃఖపరిచే ఒక మాట ఏంటంటే, యేసు పిలాతు ఎదుట నిలవబడి ఉన్నాను. యేసు క్రీస్తు దేవుడు, ఆయన ఎదుట పాపాత్ములైన మానవులు నిలబడాలి. అంటే ఆయన సింహాసనం మీద కూర్చోవాలి, పాపాత్ములైన మానవులు ఆయన ఎదుట నిలబడాలి. దానికి విరుద్ధముగా ఏమని రాస్తుందంటే, మానవుడు పైన సింహాసనం మీద కూర్చున్నాడు, పిలాతు అనే వ్యక్తి న్యాయపీఠం మీద కూర్చున్నాడు. కింద అక్కడ ఆ నీతిమంతుడైన ఆయన ఒక్కడే నీతిమంతుడు, ఆ ప్రభు అక్కడ నిలబడి ఉన్నాడు. అయితే రాబోయే దినంలో దానికి విరుద్ధమైన దృశ్యాన్ని మనం చూస్తాం. దేవుని న్యాయపీఠం మీద మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన కూర్చుంటాడు కదా, ధవల సింహాసనం మీద కూర్చున్నప్పుడు దుష్టులందరూ ఆయన న్యాయస్థానంలోకి వస్తారు. మానవ న్యాయస్థానం కాదు. మానవ న్యాయస్థానంలో అన్యాయపు తీర్పు ఇచ్చారు కదా. ద మోస్ట్ జస్ట్ మ్యాన్ రిసీవ్డ్ ద మోస్ట్ అన్జస్ట్ ట్రయల్. కానీ ఆ దినమున అది జరగదు. ఇక్కడ దేవునికి స్తోత్రం. ఆఖరి వచనం చూడండి, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. కొంచెం బైబిల్లో కొన్ని మాటలు కొంచెం మనం లోతుగా ధ్యానించాలి. విశ్వాసి వేరు, నీతిమంతుడు వేరు. విశ్వాసి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు, నీతిమంతుడుగా జీవించాలని దేవుడు ఇష్టపడతాడు. కానీ విశ్వాసులందరూ నీతిమంతులుగా జీవించరు. వారు చేసే కార్యాలన్నీ నీతి క్రియలు కాదు. అట్లయితే మన సంఘాల్లో సమస్యలు ఉండవు. మన సంఘాల్లో సమస్యలని కారణం ఏంటంటే అవిశ్వాసం నుండి రావు. అవిశ్వాసులు ఎట్లా ప్రవర్తిస్తారో, బాహ్య లోకంలో వారు ఎట్లా ప్రవర్తిస్తారో మనం ఊహిస్తాము. వారు ప్రవర్తించినా ఆశ్చర్యపడడం, షాక్ తినాం మనం. విశ్వాసుల ప్రవర్తనతోనే సమస్య వస్తుంది. నీతిగా జీవించుట వేరు, విశ్వాసము అంటే విశ్వాసములో నీతిగా జీవించడం ఉంది. మనం ఏమనుకుంటామంటే అపవిత్రతలో జీవించకపోతే అదే ఫైనల్ అనుకుంటాం. అది చేయాలి, అపవిత్రతలో జీవించకూడదు. కానీ దేవుని నీతిని కూడా మనం నెరవేర్చాలి, నీతిమంతులుగా తీర్చాలి. రోమా పత్రికలో జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్ అని అంటారు. నీతిమంతులుగా తీర్చబడేట అనేది అది ఒక సంఘటన, గతంలో జరిగిపోయింది. ఆ సమయంలో నేను అవిశ్వాసిని, ఆ నీతిమంతులుగా తీర్చుట అనే దాంట్లో దేవుడు నన్ను విశ్వాసిగా మార్చాడు. అయితే శాంక్టిఫికేషన్, పవిత్రీకరణ లేకపోతే శుద్ధీకరణ, ఇది అనుదినము జరిగే చర్య. అవిశ్వాసికి చెందింది కాదు, ఇది విశ్వాసికి చెందింది. నీతిమంతులుగా తీర్చుట అనేది రక్తము ద్వారా, మరి శుద్ధీకరణ, శాంక్టిఫికేషన్ అనేది వాక్యము ద్వారా. నీతిమంతులుగా తీర్చుట అనేది ప్రాముఖ్యముగా యేసుక్రీస్తు యొక్క పని. మరి నీతిమంతులుగా జీవించుట లేకపోతే శాంక్టిఫైడ్ అంటే పవిత్రీకరించుట పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య. అది మరి పాత నిబంధనలో యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు చాలా చురుకుగా పనిచేశాడు, తన పని అయిపోయింది. అందులో యేసు ప్రభు 33.5 సంవత్సరం ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చురుకుగా పనిచేస్తాడు, ఆయన పని ముగించుకొని పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మిగిలిపోయిన పని కదా, ఆ మిగిలిపోయిన పని పరిశుద్ధాత్మ పని. ఆ పని నెరవేరితే ఇంకేం పని లేదు. మనము ప్రభు తిరిగి లోకానికి వస్తాడు అంటే దానికంటే ముందు మధ్యాకాశానికి వస్తాడు, మనం ఎత్తబడతాం ప్రభుతో సదాకాలం ఉండడానికి.
కాబట్టి సైంటిఫికేషన్ అనేది పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య. ఈ యుగమునకు కృపావరమునకు చెందిన విశ్వాసుల్లో ఆయన చేసే పరిచర్య పేరు మరి సైంటిఫికేషన్ అంటారు. నీవు నీతిమంతుడుగా నువ్వు జీవించగలిగితే, విశ్వాసి అనే మాట కంటే నీతిమంతుడు అనేది ఇంకొంచెం పెద్ద మాట. ఇక్కడ 6వ వచనం మొదటి కీర్తనలో దేవుడు అంటున్నాడు, తన మార్గాన్ని నీకు చూపిస్తాను అంటున్నాడు. రాబోయే దినాల్లో ఏం జరుగుతుందో మనకు తెలుసా? దేవుని స్తోత్రం, మనలో ఎక్కువ మందికి తెలుసు. రాబోయే దినాల్లో ఏమి జరగబోతుంది? దేవుడు వేసిన ప్రణాళిక అనాది కాలములో జగత్ పునాది వేయబడక ముందే ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు గురించి ఒక గొప్ప ప్రణాళిక వేశాడు. దాన్ని సులభమైన భాషలో చెప్పాలంటే ఈ రకంగా చెప్తున్నాడు దేవుడు. దేవుడు ఏమంటున్నాడంటే, ఓ విశ్వాసి, లేకపోతే ఓ శామ్యుల్ జాన్, నేను భవిష్యత్తులో రాబోయే దినాల్లో నా ప్రియకుమారుడైన యేసు క్రీస్తుని నేను హెచ్చించాలనుకుంటున్నాను. కల్వరిగిరిలో నీ నిమిత్తము ఆయన ముండ్ల కిరీటము ధరించాడు. నువ్వు చరిత్రలో ఎప్పుడన్నా చదివావా? చరిత్రలో అనేక మంది రాజులు, వారిలో ఎక్కువ మంది చెడ్డవారు, వారు కూడా కోరుకొని బంగారంతో చేయబడిన వజ్రాలతో పొదగబడిన కిరీటాలు ధరించారు కదా. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, నీ నిమిత్తము ముండ్ల కిరీటం ధరించాడు. ఆయన తల వంచి తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. తలను వంచాడు. తల వంచాల్సింది నీవు. సిగ్గుతో కూడిన అవమాన కార్యాలు చేసింది నీవు. అవమానకరమైన జీవితాన్ని జీవించింది నీవు. నీ అవమాన క్రియలన్నిటినీ మరి నేను ముద్రించి గోడ మీద పెడితే నువ్వు ఇష్టపడతావు, ఇతరులు చదవడానికి ఇష్టపడవు కదా. నీ తల నువ్వు దించాల్సింది పోయి ఆయన నీకు బదులుగా తన తలను దించి నీ తల ఎత్తాడు. ఆయన ముండ్ల కిరీటము ధరించి కరుణా కటాక్షములు నీకు కిరీటముగా పెట్టాడు. మరి ఆ ప్రభుని ఆయన తల ఎత్తాలని నేను ఆశపడతా ఉన్నాను. ఆయనను మహింపరచాలనుకుంటున్నాను, ఆయన ఘనపరచాలనుకుంటున్నాను. ఎందుకంటే సిలువలో ఆయన నన్ను ఘనపరిచాడు, తండ్రిని ఘనపరిచాడు. దానికి చెల్లించాల్సిన మూల్యం ఎంతో గొప్పది. అయినా సరే అది చెల్లించాడు. ఇప్పుడు నేను ఆయనను ఘనపరచుటకు, మహిమపరచుటకు, హెచ్చించుటకు నేను పని చేస్తున్నాను. పరిశుద్ధాత్మ కూడా పని చేస్తున్నాడు. నీవు కూడా మాతో కలిసి పనిచేయడానికి నిన్ను రక్షించుకున్నాను. అంతేకాని నరకంలో ఉండి చేయబట్టి లాగి ఒడ్డును పడేయడానికి కాదు. అది నిజమే, దేవునికి స్తోత్రమే. పరలోకానికి తీసుకెళ్ళడం కాదు, అది కూడా నిజమే, దేవునికి స్తోత్రం. నేను వేసిన ఈ గొప్ప పథకములో, ప్రణాళికలో నీవు ఒక భాగము, నీకు కూడా పాత్ర ఉన్నది. నీవు కూడా ఒక భాగమే కదా. దేవుడు ఆత్మీయ మందిరాన్ని కడతా ఉన్నాడు. పేతురు చెప్తా ఉన్నాడు, ఆ మందిరమునకు ముఖ్యమైన మూలరాయి ప్రభువైన యేసు క్రీస్తు. అందులో మనము ఏదో పనిచేసి కూలోల్లాగా బయటకు వెళ్ళిపోవడం కాదు. మనము సజీవమైన రాళ్లము. మనం అందులో ఒక భాగము. దేవుడు వేసిన ప్రణాళికలో ఒక భాగము. ఇది నీకు తెలుసా? దీని యందు నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావా? దీని యందు నీవు పాత్ర వహించుటకు, పాలు పంపులు పొందుటకు ఇష్టపడుతున్నావా అని చెప్తా ఉన్నాడు. రాబోయే దినాల్లో ఆ మార్గాన్ని మనకు తెలియచేస్తాడు. ఇప్పుడే తెలియచేస్తాడు. ఆయన క్రీస్తులో ఆయన వేసిన పథకము. మరి ఎఫెసీ పత్రిక చదువుకోండి. ఒక యుగం కాదంట, అసలు ఒక యుగానికి చాలా పెద్ద టైం ఉంటుంది. రాబో యుగములలో ప్లూరల్ ఉపయోగించాడు. యేసు క్రీస్తుకు కలిగిన మహిమ ఐశ్వర్యాన్ని అంచెలు అంచెలుగా ఆయన మనకి విప్పి చూపించి, నాకు కూడా నిత్యత్వము మొత్తము సరిపోదు. ఇంత గొప్ప ప్రణాళిక. ఒక చోటు దాకా ఈ నీతిమంతులు దుష్టులు కలిసి వస్తున్నారు. ఇక్కడ నుండి విడిపోయి వారి మధ్య భేదం ఎక్కువైపోతా ఉంది. చూడండి 6వ వచనంలో, నీతిమంతుల మార్గమేమో దేవుడు వేసిన ప్రణాళిక. ఆ ప్రణాళిక యొక్క ఆఖరి బస్ స్టాప్ లేక ఆఖరి ట్రైన్ స్టేషన్ ఏంటంటే
ప్రభు అయిన యేసు క్రీస్తు శిరస్సుగా హెచ్చించబడి ఘనపరచబడి మహిమపరచబడట, ఆయన యందు దేవుడు మహిమపరచబడట. వారేమో అటు వెళ్ళిపోతున్నారు, దుష్టులు నాశనానికి అంటే నరకానికి, మరి నిత్య నరకము, అగ్ని గంధకములతో మండే గుండము కదా. ఇంగ్లీష్ లో ద లేక్ ఆఫ్ ఫైర్, ద ఇటర్నల్ లేక్ ఆఫ్ ఫైర్ అంటారు. హెల్ వేరు, ద ఇటర్నల్ లేక్ ఆఫ్ ఫైర్ వేరు, తేడా ఉంది, మీరు చదువుకోవచ్చు. అక్కడికి వెళ్ళిపోతారు. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో ఏ భక్తుడైనా ఈ కీర్తన చదివి, ఈ కీర్తనకు ఏ దైవజనుడు కూడా సరిపోడు, ఎవరి గురించి రాయబడింది అని ఆశ్చర్యపడి ఉంటారు. కొంతమంది విశ్వాసము ద్వారా దేవుని కుమారుడైన యేసు క్రీస్తు అని గ్రహించి ఉంటారు. ఎందుకంటే 2వ కీర్తనలోనే ఆయన గురించి రాయబడింది, అది మెస్సియా కీర్తన. అయితే చదివి ఉంటారు, కానీ ఒకటి మాత్రం వారు ఎప్పుడు అనుకొని ఉండరు, ఓకే దేవుని కుమారుడు ఇంత సౌందర్యవంతుడా, ఆయన నైతిక సౌందర్యం ఇంత మంచిదా, ఇంత గొప్పవాడా, అయితే ఆయన ఒక్కడే అట్లా ఉంటాడులే, మనకు సాధ్యం కాదని అనుకోవచ్చు. అయితే క్రొత్త నిబంధనలో దీనిని దైవ భక్తి అని అంటాం. 1 తిమోతి 3:16 రాయబడి ఉంది, మీరు ధ్యానించుకోవచ్చు. దేవుడు దీన్ని మర్మముగా ఉంచి ఇప్పుడు బయలుపరిచాడు. ఎందుకంటే యేసు క్రీస్తు, యేసు ప్రభువు మానవ శరీరం ధరించి లోకానికి వచ్చుట ద్వారానే ఆ దైవ భక్తిని దేవుడు మనకి ఇవ్వగలుగుతున్నాడు. ఇప్పుడు మనకు సాధ్యం, కానీ పాత నిబంధన భక్తులకు సాధ్యం కాదు. అంటే ఆఖరికి ఒక మాట చెప్పాలంటే, యేసు క్రీస్తు వలె నేను కూడా కొంతైనా ఆయన స్వరూపంలోకి, ఆయన స్వభావంలోకి, ఆయనకు నైతిక సౌందర్యంలోకి, ఆయన జీవితము ఏ విధంగా పరిమళ సువాసన వెదజల్లిందో ఆ విధంగా నేను కూడా మార్చబడగలనా అంటే, ఎస్, మనం కూడా మార్చబడగలము. ఎప్పుడంటే ఇప్పుడు మనం నేర్చుకున్న వాటన్నిటిని ప్రశంసించినప్పుడు, అవి మన జీవితంలో ఒక భాగముగా చేసుకోవాలని ఇష్టపడినప్పుడు, వాటిలో ఎక్కువ భాగాన్ని తీసి తండ్రికి ఆదివారమున కుమారుని గురించిన ప్రశంసను సమర్పించినప్పుడు అది సాధ్యం అవుతుంది. ఈ కొద్దిపాటి మాటలు దేవుడు మన కొరకు దీవించును గాక. మరి ఒకసారి అవకాశం అనుగ్రహించినందుకు మొదట దేవునికి, ఆ తర్వాత అప్పర్ రూమ్ ప్రేయర్ హాల్, అక్కడ ఉన్న క్రిస్టియన్ అసెంబ్లీకి, మరి అక్కడ ఉన్న బాధ్యత కలిగిన సోదరులు ఉన్నారు, సోదరుడు ఓటి జేమ్స్ గారికి, సోదరుడు సూర్యప్రకాష్ రావు గారికి, సోదరుడు కేఎన్ ప్రకాష్, ఆయన ఏర్పాట్లు చేశాడు, వారికి, మరి నాకు చిరకాలంగా మరి పరిచయం ఉన్న సోదరులు ఉన్నారు, సోదరు జాన్ లీ, మరి ఇంకా కొంతమంది ఉన్నారు, వారిని ముఖం పరిచయం ఉంది, వారిని చూస్తే గుర్తుపడతాను. ఆయా ప్రాంతాల నుండి మీరు స్థానిక సంఘానికి, విజయవాడలో ఉన్న స్థానిక సంఘానికి చెందనప్పటికీ కూడా ఆయా ప్రాంతాల నుండి జూమ్ యాప్ ద్వారా మీరు ఆసక్తితో మరి కలిసినందుకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు.